ప్రకృతి విపత్తులకు ప్రభుత్వంపై నిందలు వేయటం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అరండలపేటలోని అమరావతి బుక్ హౌస్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకి ప్రభుత్వానికి సహకరించాల్సిన విపక్ష పార్టీలు విమర్శలు చేయటం సిగ్గుచేటని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లే రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి విరమించుకోవాలని హితో పలికారు. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాల ఫలితంగానే వరదలు బీభత్సం సృష్టించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి చేతనైతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా సింగనగర్ యువతకి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యా సంబంధించిన అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా విజయవాడలో మొన్న వచ్చిన తుఫాన్ బుడమేరు వల్ల వచ్చిన తుఫాను ముంపు దీనంతటిపై వైసీపీ బురద రాజకీయం చేస్తూ ఉంది. వైసీపీ బురద రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఒక విపత్తు వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా దానిలో సహాయ చర్యలో పాల్గొనాలి. ఎక్కడన్నా ప్రభుత్వానికి సలహాలు సంప్రదింపులు చేయాలి. అలా కాకుండా కేవలం రాజకీయాలు తోడుకోవడం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నిందించే విధంగా మాట్లాడటం వాళ్ళ దగులుబాజీ రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి నీళ్లలో దిగి అంతా బాధితులందరినీ పరామర్శిస్తూ యంత్రాంగాన్ని అంతా పురికొల్పుతూ సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా ఏ విధంగా చేయాలి, పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర ఈ అవసరం ఉంది ప్రభుత్వానికి అనే సలహాలు సంప్రదింపులు చేయకుండా కేవలం ఒక ఫోటో సెషన్ లాగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని నిందించడం అనేది ఎంత అమానీకరణమో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా అలా చేస్తారా? విక్టిమ్స్ దగ్గర, బాధితుల దగ్గర, ఒక కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని దగ్గర వెళ్ళి నువ్వు రాజకీయాల్లో ప్రయోజనాలు ఆశిస్తావా? నువ్వు ఎంత దుర్మార్గపు ఆలోచన ఇది. ఏం చేయాలి? నువ్వు బాధ్యత వ్యక్తిగా పలానా దగ్గర బాధితులు ఉన్నారు, పలానా దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, పలానా దగ్గర గండి పూడ్చాలి, పలానా దగ్గర నీళ్ళలో పడవ కావాలి, లేదా పలానా దగ్గర మెడిసిన్స్ కావాలి, పలానా దగ్గర ఆహారం కావాలని అలాంటి సలహాలు సంప్రదింపులు నీ పార్టీ పరంగా చేసే విధంగా వాళ్ళు పురికొల్పకుండా కేవలం జరిగింది విపత్తు వచ్చింది, అది ఎవరి చేతిలో ఉండదు. విపత్తు రాగానే ఆ విపత్తులో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి నిందించడం నీకు అసలు కనీసం మానవత్వం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమరావతికి బుడమేరుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. అమరావతిలో మీరు ఇప్పుడు సోకాల్డ్ విలేజెస్ ఉన్నాయి, అమరావతి విలేజెస్ క్రీస్తు పూర్వం ఉన్నాయండి, ఇప్పుడున్న విలేజెస్ కాదు. ఆయనకు తెలియదేమో, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు. వాళ్ళకి ఉన్న విలేజెస్ ఉద్దండరాయపాలెం క్రీస్తు పూర్వం నుంచి ఉంది, అమరావతి క్రీస్తు పూర్వం ఉంది. వెంకటపాలెం కృష్ణదేవరాయల టైంలో వెంకటపాలెం వచ్చాడు, కృష్ణదేవరాయలు ఆయన సైన్యం అంతా వచ్చింది. ఉద్దండరాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి ఈ ప్రాంతాలకి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే సైన్యాలు వచ్చాయి, వాళ్ళ సైన్యాలు వచ్చాయి. అండ్ అప్పటికే గ్రామాలు ఉన్నాయి కదా, అంటే నదిలో కొట్టుకుపోతాయి అట్లా. అందువల్ల ఎంత బుడమేరు ఎప్పటి నుంచి ఉంది? ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి, భూమి పుట్టిన దగ్గర నుంచి బుడమేరు ఉంది. బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని. విజయవాడకి ఎప్పటికైనా బుడమేరు నుంచి ప్రమాదం ఉంటుంది. అది రేరెస్ట్గా మొన్న వచ్చిన దానివల్ల విపత్తు వచ్చింది. ఆ విపత్తు వలన హెవీ వాటర్ రావటం, ఖమ్మం జిల్లాలో ఒకేసారి పెద్ద వర్షాలు రావటం, ఆ వర్షాలు ఎన్నో వేల క్యూసిక్ నీళ్లు ఖమ్మం జిల్లాలో చాలామంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో చాలామంది నిరాశ్రులు అయ్యారు, చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా పరిస్థితి ఒకసారి మనకి న్యూస్లో, మన రాష్ట్ర న్యూసే చూస్తూ ఉంటాం. బుడమేరు రావడానికి కారణం ఖమ్మం జిల్లాలో వచ్చిన వర్షాలు, తీవ్ర వర్షాలు వచ్చి కొన్ని వందల ఎకరాల అటవీ ప్రాంతం కొట్టుకెళ్ళిపోయింది. అటవీ నిన్న మంత్రి సీతక్క చెప్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. అటవీ చెట్లన్నీ లేచిపోయాయి. అంటే అంత గాలులు వచ్చాయి. ఆ ప్రభావం అంతా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ మన విజయవాడ మీద పడింది. ఆ ప్రకృతి కారణాలు తెలుసుకోకుండా, ప్రకృతి విపత్తుకు సంబంధించిన కారణాలు తెలుసుకోకుండా దాంట్లో రాజకీయాలు మాట్లాడటం ఏమన్నా ధర్మం నీకది? ఇలాంటి సమయంలో మాట్లాడతారా? అలాంటి నీ బాధ్యత ఏంటి? నీ సేవా కార్యక్రమం, నీ పార్టీ క్యాడర్ ఎలా పాల్గొనాలి?
ఏమేమి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి, లేకపోతే నీవేదైనా చెప్పాలనుకున్న ఒక వారం ఆగి చెప్పవచ్చు కదా. ఆ నీళ్ళల్లో బురదలో జనమంతా అలమో రామచంద్ర అంటుంటే అక్కడ పోయి నువ్వు రాజకీయాలు మాట్లాడతావా? ఏమండి ధర్మమేనిది నాకు అర్థంగా, మానవత్వం ఉన్నట్టేనా నీకు? కనుక నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, బుడమేరు అనేది ఎప్పటికైనా అది పొంచి ఉన్న ప్రమాదం విజయవాడకు దుఃఖదాయని బుడమేరు. అందువల్ల బుడమేరుకి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైసీపీ ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వైసీపీ బురద రాజకీయాన్ని, నీచ రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. బాధితులంతా కూడా పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా కూడా వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా అక్కడ యూత్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, పని లేక ఇబ్బంది పడుతున్నారు. నేను చాలామంది దానాలు చేస్తున్నారు, చాలామంది వితరణతో సహాయం చేస్తూ ఉన్నారు బాధితులకి, సినిమా వాళ్ళు కానీ పారిశ్రామిక రంగాలు. నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తాను, అక్కడున్న యూత్కి, ఆ సింగనగర్ యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీ పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ఈనాడు కానీ పెద్ద సంస్థలని ముందుకు వస్తే వాళ్ళంతా కూడా అక్కడున్న యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తే వాళ్ళ ఆ బాధల నుంచి బయటపడతారు. లేకపోతే వాళ్ళ పనులు లేక తర్వాత తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇది ఒక విజ్ఞప్తిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.